అందరు ఇక్కడ ఉన్నారండి. ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుంచి చిన్న భాగాన్ని మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 21వ వచనం 22వ వచనం చదువు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 21, 22 వచనం చదువు. ఎవరైనా బైబిల్ తీసుకుంటే చదవచ్చండి. ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా, లేకుంటే 22 చదువుతాం. తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచారు. మరియు ఆయన, నేను యెషయ కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతను గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఈ చిన్న భాగాన్ని దేవుడు మనకు మనీలో దీవించి ఆశీర్వదించునుగా. ఇతను ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం బట్టి వందనాలు. ఈ దివ్యమైన లేఖన భాగంలో నుంచి ఆయన కొన్ని మాటల ద్వారా మీరు మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థన చేసుకుంటున్నాం. మమ్మల్ని ప్రార్థన కొరకై మీరే సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేసుకుంటున్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు నైనా, కృపవాత్సల్యత గల దేవుడైనందుకే మీ నామాన్ని స్తుతిస్తున్నాం తండ్రి. దేవా, దీవించి ఆశీర్వదించమని మీ దయకు కృపకు అప్పగించుకుంటూ కృతజ్ఞత వందన స్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభును రక్షకుడిని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ చిన్న భాగంలో నుంచి దేవుడు మనతో మాట్లాడిన గాక. మనం చదవబడిన ఈ లేఖన భాగంలో ప్రభువైన దేవుడే దావీదును గురించి శ్రేష్టమైన భాగాన్ని ప్రభు మనకి తలుపుగా మనకిస్తూ ఉన్నాడు. ఏమనంటే, మరి దావీదు నా హృదయానుసారుడు, నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చువాడు అని ఇక్కడ దావీదుని గురించి మనం దేవుడు ఇచ్చే సాక్ష్యాన్ని గురించి మనం చదువుకున్నాం. అంతేకాదు, దావీదు మరి దేవుడు ఇంత గొప్పగా సాక్ష్యం అంతే. ఇంకా ఏముందంటే, దావీదు నా ఉద్దేశములన్నీ 36వ వచనంలో చూస్తే, 36వ వచనంలో దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవలు చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి. చూసావా, ఇక్కడ దావీదుని గురించి మరి శ్రేష్టమైనటువంటి విధానంలో అన్నమాట. తర్వాత 34వ వచనంలో కూడా దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకును అనుగ్రహింతును, అవి నమ్మకములై ఉన్నవని చెప్పాను. కాబట్టి దావీదుని గురించి ఇంత గొప్పగా శ్రేష్టంగా వ్రాయబడినటువంటి సంగతులు ఏమై ఉంటవి అనేది కొన్ని సంగతులు మనం చూసే వారంగా ఉంటాం అన్నమాట. దావీదుని గురించి గొప్ప సంగతులు దేవుడే సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. కీర్తన పుస్తకము 18వ అధ్యాయం 50వ వచనం చూస్తే, దావీదు సంతానానికి మరి నిత్య కనికరములు నేను చూపుతానంటాడు దేవుడు. తర్వాత 89వ కీర్తనలో 37వ వచనంలో చూస్తే, నేను దావీదుతో నేను అబద్ధమాడను అని అంటాడు. దావీదుతో నేను అబద్ధం అంటాడు. తర్వాత 78వ వచనంలో, కీర్తనలో 78, 70వ వచనంలో చూస్తే, తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లో నుండి అతన్ని పిలిచి తిని అని అతని పూర్వం ఉన్నటువంటి సాక్ష్యం గురించి తాను ఒక విధానాన్ని తిరిగి చెప్పగలుగుతా వస్తాడనమాట. తర్వాత మరి 132:1 వచనంలో చూస్తే, యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటిని అతని పక్షమున నేను గొప్ప కార్యమును చేయబోచున్నాను అంటాడు. తర్వాత యెషయా గ్రంథంలో చూస్తే, దావీదు ఇంటి తాళపు అధికారపు భారమును
అతని భుజముల మీద ఉంచాను అంటాడు 22 యెషయా 22 వచనంలో. తర్వాత 37వ యెషయా గ్రంథము 37 35 వచనంలో చూస్తే దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును అంటాడు. తర్వాత యెషయా గ్రంథం 55 3వ వచనంలో చూస్తే దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను మీకును కూడా చూపుతున్నా అంటాడు దేవుడు అంటాడు. అంతేకాదు ఆ దావీదు గురించి ఇంకెంత గొప్పగా చెప్పాడంటే జకరియా గ్రంథం 12వ అధ్యాయము 8వ వచనం చూస్తే దావీదు సంతతి వారు దేవుని ఇంటి వంటి వారుగా, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగా వారిని నేను చూస్తున్నానని చెప్పేశానని దావీదుని గురించి గొప్పగా చెప్పటం అని చూస్తాం. ప్రకటన గ్రంథంలో కూడా దావీదు తాళపు చెవి కలిగి, ఆల్రెడీ నేను దావీదునకు తాళపు చెవిని అప్పగించున్నాను నేను అని ప్రభు చెప్పటం అనేది మనం చూస్తాం. ఎక్కడంటే యెషయా గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనంలో దావీదు ఇంటి తాళపు అధికారపు భారమును అతని భుజముల మీద ఉంచున్నాను అన్నాడు. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో దావీదు తాళపు చేతులు ప్రభు చేతిలోకి వచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దావీదు తాళపు చేతులు కలిగి అంటాడనమాట. కాబట్టి ఈ అధికార భారము, ఈ రాజ్య భారము, ఈ యొక్క ప్రణాళిక దావీదుతో ఆరంభమయ్యి అది నిత్యము కొనసాగించేదిగా, తరతరములు కొనసాగించేటువంటిదిగా దేవుడు అంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. మరి దేవుడు మన కుటుంబాలు కూడా ఎంత గొప్పగా ఆశీర్వదిస్తే ఎంత బాగుంటుందో కదా. మరి ఈ CCM టీం అలాగనే CCH టీం మన కుటుంబాలు దావీదు వలె దేవుని వంటి వారుగా, దావీదు తాళపు చెవి కలిగినటువంటి వారుగా, దావీదు యొక్క కృప కలిగినటువంటి వారుగా, దావీదు యొక్క మరి దావీదుతో చేయబడినటువంటి వాగ్దానాలు, దావీదు దేవుడి దగ్గర ఎన్నో వాగ్దానాలు పొందాడు. అలాగనే దావీదు ఒక సింహాసనం కలిగి ఉన్నాడు. దావీదు మరి దావీదు వంశీయుల కొరకే ఒక సింహాసనాన్ని దేవుడు స్థాపించాడంట. అలాగనే మరి దావీదు వంశం, దావీదు ఇంటి వారు, సంతతి వారు దేవుని వంటి వారుగా దేవుడు వారిని సిద్ధపరచడం అనేది మనం చూస్తా ఉన్నాం అనమాట. ఎంత గొప్ప ఆధిక్యతను ప్రభు మరి దేవుడు దావీదుకి ఇచ్చాడు. అలాంటి ఆధిక్యత దేవుడు మన కుటుంబానికి కూడా దేవుడు దయచేస్తే ఎంత బాగుంటుందో కదా. సరే, దావీదుకు ఇంత ఆధిక్యత దేవుడు ఎందుకు ఇచ్చి ఉంటాడు అనే విషయాలు మనం కనుక చూస్తే, మనం ఇందాక మనం చదివాం ఉదయం మరి మొదటి భాగంలోనే దావీదు అంటాడు, నేను యెషయా కుమారుని కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడు మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును అన్నమాట. నా ఇష్టానుసారుడు అన్నాడు, నా హృదయానుసారుడు అని కూడా దేవుడు అంటున్నాడనమాట. నా హృదయంలో ఉన్నదంతా అతడు నెరవేర్చినటువంటి వాడుగా, నా హృదయానుసారుడు మనుషుడిగా నేను అతన్ని సిద్ధపరిచాను అని చెప్పేసి అని ప్రభు అనమాట. సరే, దావీదు హృదయము దేవుని హృదయంలో ఎలాగూ అది సెట్ అయింది అనేది విషయాలు మనం కనుక చూస్తే కొన్ని విషయాలు మనం చూద్దాం. దావీదుకి ఇన్ని ఆధిక్యతలు దేవుడు ఎందుకు ఇచ్చాడు, గల కారణాలు ఏమై ఉన్నాయి అనేది మనం చూస్తే కొన్ని విషయాలు మనం చూడొచ్చు అనమాట. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని సంగతులు మనం చూద్దాం, కొన్ని సంగతులు మనం చూసేవారుగా ఉందాం. ఏంటి ఆ సంగతులు అనంటే, కీర్తన పుస్తకం 51వ అధ్యాయంలో నుంచి మనం చూస్తే 10వ వచనం చదువుదాం. కీర్తన పుస్తకం 51. దావీదును అంతగా దేవుడు హెచ్చించడానికి, అంతగా మరి తన గురించి చెప్పడానికి ఏం కారణాలు ఏంటి అనేది చూస్తే కొన్ని కారణాలు ఉండేయండి. దావీదులో ఎవరిని గురించి ఆ దేవుడు ఎంత ఫ్రీనెస్ గా, ఎంత స్వేచ్ఛగా దేవుడు మాట్లాడాలంటే మరి అది ఎవరంటే అది వారికి అది అయ్యే పని కాదు. అది దావీదులో ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత మనం చూస్తాం అనమాట. అది దావీదుని గురించి ఎందుకు ఇలా చెప్పాడంటే, దావీదులో ఒక శ్రేష్టమైనటువంటి గుణ లక్షణాలు,
తన హృదయంలో తన హృదయాన్ని పరిశీలన చేసినాడు. అంటే దేవుడు అన్నాడు కదా, నేను మనుషులను ఎత్తు రూపాన్ని లక్ష్య పెట్టను, నేను హృదయాన్ని లక్ష్య పెడతాను అంటాడు. హృదయం లక్ష్య పెట్టేవాడిని కాబట్టి మనిషిని యొక్క రూపాన్ని లేకపోతే ఎత్తు లేకపోతే ఆకారాన్ని బట్టి నేను కొలతలు వేసేవాడిని కాదని అంటాడు ప్రభు అంటాడు. అలాగనే ఇక్కడ దావీదుని గురించి ఇంత గొప్ప ఆధిక్యతగా చెప్పడానికి గల కారణం ఏంటంటే, మొట్టమొదటిగా కీర్తన 51 అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే చూడండి, దేవా నా యందు శుద్ధ హృదయం కలగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకము. మొట్టమొదటి ఏంటంటే పవిత్ర హృదయం. ఇక్కడ తన దోషాలన్నీ ఒప్పుకుంటున్నాడు. ఏ దోషాలు ఒప్పుకుంటున్నాడు? నా దోషము, నా పాపము, నా అతిక్రమము, నా పాపము, నా నా విరోధము, నా చెడుతనము. చూసావా, ఎన్ని 1, 2, 3, 4 వచనాలు వరుసగా ఉన్నాయి. మరి వీటన్నిటి నుంచి ఏమంటాడు? నన్ను కరుణించు, తుడిచివేయి, బాగుగా కడుగు, పవిత్రపరుచు, జ్ఞాన హృదయం కలగచేయి, నన్ను పరిహరించు, నాకు ఇముకుడు కావద్దు అని మరి అడుగుతూ ఉన్నాడు. నాకు శుద్ధ హృదయం కలగచేయి అంటాడు చివరి. ఇదంతా మనం చూస్తే ఎందుకు అంటే దేవుని యొక్క మరి దేవుని ఎదుట తను ఎలా కనపడ్డాడంటే, దేవుని ఎదుటను, అలాగనే దేవుని ఆజ్ఞల ఎదుట, అలాగనే దేవుని తీర్పు ఎదుట తను పరీక్ష చేసుకుంటున్నాడు దావీదు. చాలాసార్లు మనకి ఎవరిని గ్రహం పట్టవు. కొన్నిసార్లు దేవుడు ఎలాంటి వాడు, దేవుని గొప్పతనం ఎలాంటిది, దేవుని కరుణావాక్సల్యత ఎలాంటిది, ఆయన ఎలాంటి వాడు, ఆయన ఆజ్ఞలు ఎలాంటివి, ఆయన తీర్పులు ఎలాంటివి అనేది మనం ఎరగాలి. ఎరగకపోతే మనం పాపపు ఒప్పుదల కిందకి మనం ఎప్పటికీ రాలేము. ఎవడైతే దేవుని గొప్పతనాన్ని, దేవుని ఐశ్వర్యాన్ని, దేవుని ఆజ్ఞలను, దేవుని యొక్క విధులను, కట్టడలను, దేవుని తీర్పులను ఎవడైతే ఎరుగుతాడో వాడే పశ్చాత్తాపం కిందకి రాగలడు. లేకపోతే అది అయ్యే పని కాదు. అది చాలా మంది ఈ రోజు దేవుడు తెలియక కాదు, దేవుడు ఆజ్ఞలు కూడా తెలియక కాదు. చాలా మంది కూడా దేవుడు ఎవరో తెలిసి దేవుని యొక్క ఆజ్ఞను తెలుసు, దేవుడు తెలుసు, దేవుడి తీర్పులు కూడా తెలుసు అండి. మరి లోకంలో కూడా తిరుగుతున్నారు చాలా మంది. అజ్ఞాన స్థితిలోనే ఉన్నారు, చీకట్లో బతకడానికి ఇష్టపడుతున్నారు, పాపంలో జీవించడానికి ఇష్టపడుతున్నారు చాలా మంది. కాబట్టి దేవుడే వాడి హృదయంలో తన గొప్పతనం ఏంటో, తన ఆజ్ఞలు ఏంటో, తన తీర్పు ఏంటో అనేది తీసుకొని రావాలి. ఎవడు హృదయంలోకి దేవుడు తీసుకొస్తాడో వాడు హృదయం ఒప్పుదల్లోకి వచ్చింది అన్నమాట. దావీదు మొట్టమొదటిగా తాను ఏమని అనుకుంటున్నాడంటే, నేను కూడా ఒక రోత మనిషినే, నేను ఒక రాజునైతే కావచ్చు, నేను దేశ ప్రజల్ని పరిపాలిస్తున్న వాడిని కావచ్చు, నాకు సింహాసనము లేకపోతే నాకు సకల విద్యలు నాకు తెలిసి ఉండొచ్చు, కానీ నేను ఒక పాపిని అని గుర్తెరిగాడు దావీదు. అందుకని దావీదు శుద్ధ హృదయం కలిగినటువంటి వాడు. దేవుడు దావీదుకు అన్ని ఆధిక్యతలు ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నాను? ఊరకనే ఇస్తాడా దేవుడు? గొప్పగా చెప్పాడు. దావీదుని గురించి చెప్పినటువంటి మాటలు ఏ రాజుని గురించి చెప్పలేదు. బైబిల్లో దావీదు తర్వాత చాలా మంది రాజులు వచ్చారు. యోధా రాజులు వచ్చారు, ఇశ్రాయేల్ రాజులు వచ్చారు. ఎప్పుడు కూడా దావీదు వల్ల లేడు. ఎందుకు లేరు? వాళ్ళకి గ్రహింపు లేదు. వాళ్ళకి చాలా మందికి రాజులకి ఇలాంటి గ్రహింపు అనేది లేదు. కాబట్టి మొట్టమొదటి తన జీవితం ఎలా ఉంచుకోవాలనుకుంటున్నాడంటే, దేవుని ఎదుట పవిత్ర హృదయముగా ఉండాలి. పవిత్రత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. పవిత్రత లేకుండా ఎవడు మనశ్శాంతిని పొందలేడు. పవిత్రత లేకుండా ఎవడు కూడా దేవుని తీర్పును తప్పించుకోలేడు. కాబట్టి మన జీవితంలో పవిత్రత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం అనేది అన్నమాట. తర్వాత పవిత్రతను కోరాడు మొట్టమొదటిగా. రెండవదిగా ఏం కోరుకున్నాడు అని అంటే, యెషయా గ్రంథం అక్కడ కీర్తన పుస్తకము 51వ అధ్యాయం 17వ వచనం చదువుతాం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగిన నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. పైన ఏమన్నాడు?
నీవు బలులు కోరువాడు కావు, కోరిని ఎడల నేను నీకు అది అర్పించదను. 15వ వచనం ఏమన్నాడు? ప్రభువా, నా నోరు నీ స్తుతిని పరుచున్నట్లుగా, నీ స్తుతిని ప్రచురపరచున్నట్లుగా నా పెదవులను తెరుము. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. ప్రతి విషయంలోనండి, ఏ దైవజనుడైనా రాని, ఏ చిన్న వ్యక్తి అయినా రాని, నువ్వు ఫలానా అంటే వెంటనే విరిగిపోయాడు. నాతాను వచ్చాడు, ఫలానా నీవు అన్నాడు, వెంటనే విరిగిపోయాడు. తర్వాత ఇంకా చాలా మంది ప్రవక్తలు వచ్చారు, లేవీలు వచ్చారు దావీదు దగ్గరికి. చాలా విషయాలు మాట్లాడినప్పుడు ఆ మాటలు తీసుకున్నాడు, రిసీవ్ చేసుకొని విరిగిపోయాడు. విరిగిపోయే హృదయం కలిగినటువంటి వాడు. మొదటిది పవిత్రమైన హృదయం కలిగినటువంటి వాడు, రెండవది విరిగినటువంటి హృదయం కలవాడు, విరిగినటువంటి మనస్సు తనకి. మనం విరగాలి, చాలాసార్లు విరగం. బండబారిన హృదయాలు మన అన్నమాట. బండబారినటువంటి వారంగా ఉంటాం. ఎంత బండ హృదయాలుగా ఉంటామంటే మనం చెప్పలేమన్నమాట. కాబట్టి మన మనసు ఇరిగిపోవాలా, ఇరిగినటువంటి మనసు ఉండాలండి. ప్రజలు గమనిస్తారు. మనం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, ఎక్కువగా స్వార్థల్లోకి వెళ్ళినప్పుడు మనల్ని చాలా వాళ్ళు పరీక్షిస్తారు. ఎవరు ఎలాంటి వారుగా ఉన్నారనేది పరీక్షిస్తారు. మనం ఇరిగినటువంటి మనసు మనకి ఎంత అవసరం. సంఘంలో, ఇంటిలో, సమాజంలో, స్వార్థలో, వ్యక్తిగతంగా మనకు విరుగుతున్నామా అనేది కావాలి. విరగకపోతే నువ్వు దేవునికి పనికిరావు. అది రెండవది. మూడవది 16వ అధ్యాయము 11వ వచనంలో చదువుతా అనమాట. 16వ అధ్యాయం కీర్తనలు 11వ వచనం. ఆయన రాసుకునే ఇవన్నీ, ఇవి నేను బయట నుంచి ఏం చెప్పట్లేదు. ఆయన రాసుకున్న కీర్తన, ఆయన మాటల్లోనే చెబుతున్నా. దావీదు మాటల్లో దేవుడు ఏం రాపిచ్చాడు, దావీదు చేతి కలం చేత ఏం రాపిచ్చాడు అనేది మనం చూస్తున్నాం. 16వ అధ్యాయం 11వ వచనంలో, నీవు పరిశుద్ధుని కులుబట్ట, నీవు జీవ మార్గం నాకు తెలియజేసేదవు. నీ సన్నిధి నాకు సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతులు నిత్యమైన సుఖములు కలవు. ఏ హృదయం ఉంది దావీదులో? సంపూర్ణ సంతోషముతో నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు నాకు అంటాడు. నీ సన్నిధిలో నాకు సంపూర్ణ సంతోషం కలదు. దావీదు దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో దేవునితో ఆనందించినట్లుగా మరి ఏ రాజు ఆనందించాడు చెప్పండి? తన హృదయం దేవునితో ఉప్పొంగిపోయింది. నాట్యమాడాడు, ఏపో ధరించి. యాజకులు ధరిస్తారు అది, మళ్ళీ రాజు ధరించడం. చూడండి, తాను హృదయం ఎంతగా పొంగిపోతుంది అనేటువంటి విషయం ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుంది. నేటి దినాల్లో మన హృదయం ఎలా ఉంది? సంతోషంతో పొంగుతున్నామా? చూడండి, మనం పొద్దున్నే మనం ఒకరి మొక్కలు ఒకరు చూసుకోవడం కష్టం అయిపోయింది కదా. మనం ఒకరి మొక్కలు ఒకరు చూసుకోవడం కష్టం అయిపోయింది దేవుని సన్నిధిలో. మరి ప్రతి శుక్రవారము మనం వీడియోలు ఓపెన్ చేసుకోవాలన్నమాట. నేను కూడా మీ ముఖాలను చూసి నేను చక్కగా వాక్యం చెప్పడానికి అనుకూలంగా ఉంటది కదా. మదన్న ముఖమే చూడాలి నేను. జ్ఞాపకం చేసుకోండి, యుగంధరన్న ముఖం కూడా కనపడలేదు కనీసం. సంతోషం కావాలి. సంతోషం లేకుండా మనం ఏది చేసినా ప్రయోజనం లేదు. సంతోష హృదయం, కేవలం సంతోషం. మరి ఇక్కడ అంటాడు, దావీదుకి ఎన్నో కష్టాలు వచ్చినాయి, దావీదుకి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. ఒక్కరికి 4 కుమారులు చనిపోయారు. దావీదుకు వచ్చినటువంటి పరిస్థితులు ఇంకెవరికి రాలేదు. కానీ తన జీవితంలో సంతోష హృదయంతో ఉన్నాడు. అందువల్ల దేవుడు దావీదుకు అన్ని వాగ్దానాలు చేశాడు. అన్ని వాగ్దానాలు దేవుడు చేసినట్లుగా మనం చూస్తున్నామాట. మన జీవితంలో మనం ఎలాంటి వారుగా ఉన్నాం చూడండి. గొప్ప ఆధిక్యత ప్రభు మనకి ఇస్తూ దావీదుకి ఇచ్చాడు. అలాంటి దావీదు ఇంటి వారు దేవుని వంటి వారుగా ఉన్నారని చెప్పాడు దావీదు. ఎంత గొప్ప ఆధిక్యత అది! ఈ రోజున దేవుడు మనల్ని కూడా అలాగూ సిద్ధపరచును గాక. దావీదును ఇంతగా ఇంతగా దేవుడు అతని గురించి సాక్ష్యం ఇవ్వటానికి కారణాలు ఏమంటే, ఒకటి శుద్ధ హృదయం కలిగినటువంటి వాడు, రెండోది నలిగిన హృదయం కలిగినటువంటి వాడు, మూడోది సంతోష హృదయం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. సంతోష హృదయం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు.
తర్వాత మనం చూస్తే 2 సమూయేలు 12 అధ్యాయం 13 ఇంకో మాట చూద్దాం. దావీదు ఏ హృదయంతో ఉన్నాడు అనేది చూస్తున్నాం మనం ఇప్పుడు. 2 సమూయేలు 12 అధ్యాయం 13 చదువుదాం. 12-13. 2 సమూయేలు 12 అధ్యాయం 13. నేను పాపము చేసి తిని దావీదు సంతానముతో అనగా నాతానుతో అనగా నాతాను నీవు చావుకున్నట్లు యెహోవా నీ పాపమునకు పరిహరించను. నీవు చావుకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించును. ఇప్పుడు దావీదు పాపం చేశాడు, బలహీనతో పడిపోయాడు, హత్య కూడా చేపించాడు. తర్వాత ఇదంతా చూసి దేవుడు నాతాను ప్రవక్తను పంపించాడు. పంపిస్తే నాతాను ప్రవక్త మరి నువ్వు ఇలాగ అని చెప్పేసి ఆ కథ అంతా వివరించుకుంటూ వచ్చేసాడు. వస్తే ఏం చేయాలా? వీడికి తెలిసింది ఖచ్చితంగా వీడు పోయి జనాన్ని మొత్తానికి చెప్పేస్తాడు, ప్రార్థన చేసేస్తాడు, నా గుట్టంతా బయటపడిపోయింది, నేను రాజుని, ఇశ్రాయేలుకే మొదటికే రాజుని, ఇప్పటి వరకు నేను ఎంతో సాక్ష్యాన్ని కాపాడుకున్నాను, ఈ గుట్టు బయట తెలిసిపోతే చాలా ప్రమాదం అయింది అని చెప్పేసి అక్కడికక్కడనే నాతాన్ని చంపేస్తున్నటువంటి పరిస్థితి అది. అయితే నాతాను చెప్పిన మాటలకు రిసీవ్ చేసుకున్నాడు. అంటే అతనికి ఏంటి ప్రత్యుత్తరం ఇచ్చేది? ఇది మంచి విషయం అతనికి ప్రత్యుత్తరం ఇవ్వడానికి. ఇది రహస్యం, ఇది నేను రహస్యంగా చేసిన పాపం, ఇది ఎవరికి తెలియదు, మరి వీడికి ఒక్కడికే తెలిసింది. కాబట్టి వీడు బయటకు పోయి చెబితే నా సాక్ష్యం అంతా పోయిద్ది. కాబట్టి ఇక్కడ చంపేస్తే ఇంతటితోటి ఇది ముగిసిపోయిద్ది అని చెప్పేసి అనంటే ఆడిని చంపేసినట్టుగా, ఎవరిని? బెత్షెబా భర్తను చంపేసినట్లుగా ఈయన కూడా చంపేస్తే సరిపోయిద్ది అని చెప్పేసి అనుకోవచ్చు దావీదు. రాజు కాబట్టి ఏదైనా చేయొచ్చు ఆయన. కాబట్టి ఏం చేశాడు? ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. నేనేం చేయాలి? నేను పాపం చేసి తిని, దీన్ని బట్టి నేనేం చేయాలని చెప్పేసి అని నాతానుతో తిరిగి ప్రత్యుత్తరంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు హృదయం ఎలాంటిదంటే ఎవరొచ్చి మాట్లాడినా గాని దాన్ని రిసీవ్ చేసుకుంటాడు. యోబు మాట్లాడాడు చాలా విషయాలు, తర్వాత చాలా మంది మాట్లాడారు దావీదు తోటి. ఎవరు మాట్లాడినా గాని వారికి ప్రత్యుత్తరం అనేది చాలా చక్కగా ఇవ్వటం జరిగింది అన్నమాట. చాలా చక్కగా రిసీవ్ ఇవ్వటం అనేది జరిగింది. మనం కూడా దేవుని వాక్యం చెబుతుంది, మిమ్మల్ని హేతు వరకు ప్రతివానికి సాత్వికంతో వారికి సమాధానం చెప్పండి అని దేవుని వాక్యం చెబుతుంది. మనం మాట్లాడుకోవాలి, మనం ఒకరినొకరు పరామర్శించుకోవాలి, ఒకరినొకరు ధైర్యపరచుకోవాలి, ఒకరినొకరు గణపరుచుకోవాలి మనం. కాబట్టి అలాంటి వారంగా ఉన్నప్పుడు ప్రభు మనకి గొప్ప సహాయం మనకి చేసేటువంటి వాడుగా ఉంటాడని దేవుని వాక్యము మనకి చెబుతున్నమాట. తర్వాత మనం చూస్తే దావీదు ఎలాంటి వాడుగా ఉన్నాడు అనేది మనం చూస్తే, మరి కీర్తన పుస్తకం 118 చదువుదాం. కీర్తన పుస్తకము 118 5 చదువుదాం. 5 ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. విశాల స్థలమందు నాకు ఏం ఇచ్చాడంట? ఉత్తరం ఇచ్చాను. అంటే ఏంటిది అనంటే, నేను ఎప్పుడైతే ఇరుకులో ఉన్నానో నన్ను విశాలతలోకి తీసుకొచ్చాడు వెంటనే. అంటే ఏంటిది ఇది అంటే, నా కష్ట పరిస్థితులన్నిటిలో నేను దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడ్డానో, ఎప్పుడైతే నేను ఆయన నమ్ముకున్నానో, అప్పుడే వెంటనే నన్ను విశాలమైన స్థలానికి దేవుడు చేసుకెళ్ళాడు. ఇది దావీదుకు కలిగిన నమ్మకం కలిగినటువంటి హృదయంగా ఇక్కడ మనకి గావించబడుతూ ఉంది. కాబట్టి నమ్మకం కలిగినటువంటి హృదయం దావీదు దేవుని మీద పెట్టుకున్నటువంటి నమ్మకం అన్నమాట. అడిగిన వెంటనే ప్రత్యుత్తరం ఇచ్చాడు. అడిగిన వెంటనే ప్రత్యుత్తరం ఇచ్చాడు. అడిగిన వెంటనే ప్రత్యుత్తరం ఇచ్చాడు దేవుడు దావీదుకు. నేను మొరపెట్టేటను తోడనే నీవు నాకు ఉత్తరం ఇచ్చితే అంటాడు. అదే నమ్మకం అంటే. కాబట్టి దావీదుకు ఇరుకులో ఉన్నటువంటి వాడు విశాల స్థలానికి తక్షణమే తీసుకెళ్ళాడు. దాని అర్థం ఏంటంటే, అంత
అంత నమ్మకం పెట్టుకున్నాడు దావీదు. ఎవరి మీద అంటే తన దేవుని మీద నమ్మకం కలిగినటువంటి వాడు. కాబట్టి దావీదు హృదయం ఇక్కడ ఎలాగో కనపడుతున్నాం కంటే నమ్మకమైన హృదయం కలిగినటువంటి వాడు, నమ్మకమైనటువంటి హృదయం కలవాడు. మనం కూడా కష్టాలు నష్టాలు మనకు కూడా వస్తుంటాయి. మనం ప్రార్థన చేసి 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 వేసారిపోతాం, ఇంకా రాలి సమాధానం, ఇంకా రాలి సమాధానం. కానీ దావీదుకి అలాంటిది కాదు. ఆయన ఎప్పుడైతే మొరపెట్టాడో తక్షణమే దేవుడు విశాలమైనటువంటి స్థలానికి దేవుడు తను తీసుకొని వెళ్ళిపోయినాడు. కాబట్టి ఇంత గొప్ప మంచి హృదయాన్ని కలిగినటువంటి వాడు, నమ్మకమైన హృదయం. దావీదుకి నమ్మకమైన హృదయముగా దేవుడు చూశాడు. నమ్మకస్తును అందుకని అన్నాడు సామెతలు అన్నాడు, నమ్మకమైన వాడికి మెండైన దీవెనలు కలుగునంటాడు దేవుడు. మెండైన దీవెనలు ఎవట నమ్ముతున్నాడు వాడికి తక్షణమే నేను సమాధానం ఇస్తాను, లేట్ చేయను అంటాడు ప్రభు. ఇక్కడ లేట్ చేయను అంటాడు అన్నాడు. కాబట్టి మన జీవితంలో ఈ గొప్ప ఆధిక్యతను ప్రభు మనకి ఇచ్చేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు అనేది ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నామట. కీర్తన 91లో కూడా దావీదు హృదయం ఎలాగుందని చూద్దాం అన్నమాట. ఇంకా చూద్దాం. 91వ కీర్తన 7వ వచనం చదువుదాం. నీ ప్రక్క 1000 మంది పడినను, నీ కుడి ప్రక్క 10,000 మంది పడినను, ఏ అపాయము నీ వద్దకు రాదు. ఏ అపాయము రాదు నీ వద్దకు. దావీదు యుద్ధాలు చేశాడు. ఎలాంటి యుద్ధాలు చేశాడంటే లక్షలు వేల మందిని చంపాడు, మామూలుగా చంపలేదు. రక్తం ఏర్లై ప్రవహించింది. దావీదు దేవుని యుద్ధాలు జరిగించాడని రాయబడింది బైబిల్లో. కాబట్టి భయంకరమైనటువంటి వధ జరిగింది. దావీదు రక్తపాతాన్ని పుట్టించాడు. మందిరం కట్టించే విషయంలో కూడా ప్రభు మాట్లాడాడు, నీ చేతులు రక్తపాతంతో నిండి ఉండి అని అన్నాడు దేవుడు. అంత భయంకరమైన రక్తపాతాన్ని సృష్టించినటువంటి వాడు. కాబట్టి నీ కుడి పక్క ఎడం పక్క ఎన్ని వేల మంది కూలినా గానీ నీకు ఏ అపాయం రాదని అన్నాడంటే దాని ఆంతర అర్థం ఏంటంటే దావీదు నిబ్బరమైన హృదయం కలవాడు. నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఖచ్చితంగా నేను వెళ్తున్నటువంటి ప్రతి మార్గంలో నాకు విజయాన్ని దయచేసేవాడు అనమాట. నిబ్బరమైన హృదయం. మనకు ఒకసారి అధైర్యపడిపోతాం, ఇది జరుగుతో, ఇది జరుగుతో, ఇది అయిద్దో, ఇది కాదు, ఇది ఎట్లుంటుందో, ఏమైద్దో అని చెప్పేసి చాలా చాలా మనం ఎలాంటి వాడిగా ఉంటామంటే మనం చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కలిగినటువంటి వారు ఉంటాం. అయితే దావీదు అలా కాదు, నిబ్బరమైన హృదయం. తాను ఏదైతే అడుగు పెట్టాడో ఆ అడుగు పెట్టిన ప్రతిదీ కానీ కూడా తాను జయించుకుంటూ వచ్చాడు అన్నమాట. నిబ్బరమైన హృదయం కలిగినటువంటి వాడు. అధైర్యపడేవాడు కాదు, పిరికివాడు కాదు, బలహీనుడు కాలేదు. ఎక్కడ ధైర్యం తెచ్చుకున్నాడు, వెళ్ళిపోయాడు ముందుకి. నాకెవరున్నా ఎవరు సహాయం లేకపోయినా నా దేవుడు నా పక్షాన ఉన్నాడు అంటూ వెళ్ళిపోయాడు ముందుకి అన్నమాట. అట్లా ముందుకు అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు అన్నమాట. ఎందుకు వెళ్ళాడు నాకు అంటే దావీదు నిబ్బరమైన హృదయం కలిగినటువంటి వాడు. నువ్వు అలా ఆగిపోకూడదు. నా జీవితంలో వచ్చేటువంటి పరిశోధనలన్నింటిలో కూడా మన దేవుడు మన పక్షాన మన కొరకై గొప్ప కార్యం చేసే దేవుడు మనకుండగా మన అడుగులు ఎట్టి పరిస్థితులు వెనక తీయకూడదు. అంతే, వెనక తీయకూడదు. యుద్ధానికి పోతున్న రాజు ముందు ఎలా నడుస్తాడో అలానే అడవికి మృగరాజు సింహం ఎలాగో ముందు నడిచిద్దో అలాగే అడవికి మరి భయంకరమైనటువంటి శ్వానంగి కుక్క ఎలాగో ముందు నడుస్తుందో అలాగనే మేకపోతు భీకరమైన గంభీరమైనటువంటి మరి మేకపోతు వెనకడుకి ఎట్టి పరిస్థితి ఏదో ముందుకేసిద్దో ముందుకు వెళ్తుందో అలాగనే మన జీవితంలో కూడా నిబ్బరమైన హృదయం కలిగినటువంటి వారమై మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి వారుగా ఉంటాం. అందుకని దావీదుని ఎన్ని వాగ్దానాలండి. దావీదు సంతతి సింహాసనాన్ని నేను స్థాపిస్తున్నాను, దావీదుతో నేను అబద్ధమాడను, దావీదు వంశీయులకు సింహాసనం స్థాపించబడింది, దావీదు బాధలన్నిటిలో నేను అతని పక్షాన ఉన్నాను, దావీదు తాళపు చేతిని నేను అతని చేతిలో పెట్టాను అంటాడు. ఇంటి వారి అధికారం తన చేతిలో పెట్టాను, దావీదుకు శాశ్వతమైన కృపను చూపిస్తా అంటాడు. దావీదును మరి దావీదు యొక్క సంతతి వారు దేవుని వంటి వారుగా నేను చేశాను అంటాడమ్మా. కాబట్టి ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం తెచ్చుకొని ధైర్యం తెచ్చుకొని మన జీవితంలో మనకు వచ్చేటువంటి పరిశోధనలన్నింటిలో కూడా ప్రభు కృపను కోరుకుంటూ ప్రభు దయను కోరుకుంటూ మనం ముందుకెళ్ళేటువంటి వారుగా ఉన్నాం. ఆ ప్రకారంగా దేవుడు మనకు దయచేయను కాక ఇచ్చిన భాగాన్ని మనందరి కొరకే దీవించి ఆశీర్వదించుకుంటాం. ప్రైజ్ లార్డ్. అందరికీ థ్యాంక్ యూ.